Wait a minute, get it how you live my gangsta underground methods. Top notch hoes get the most, not the lesser. Trendsetter, the one who get the weather. హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు ఒక చిన్న రైడ్కి వెళ్తుంటా. ఇట్స్ జస్ట్ షార్ట్ రైడ్ అండ్ నేను కొత్త మౌంట్ వేరే తీసుకున్నా. దీనిది ఇన్స్టా 360 పెడదామని. ఎప్పుడు ఒకే కెమెరా యాంగిల్ చూసి మీకు కానీ బోర్ కొట్టి ఉంటుంది కదా. సో ఈసారి కెమెరా యాంగిల్ డిఫరెంట్ ట్రై చేద్దామని ఇన్స్టా 360 పెట్టాకి కొత్త మౌంట్ తీసుకున్నా, మిర్రర్ మౌంట్. సో అది టెస్ట్ చేద్దామని వెళ్తుండా. సో అలాగే ఒక రైడ్ చేయకూడదని అలాగే రైడ్ చేద్దామని వెళ్తున్నా. ఐ హోప్ దిస్ రికార్డ్స్ వెల్. సో హైవేకి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేద్దామండి. ఇక్కడ లైట్స్ పెద్దగా లేవు. ఆఫ్టర్ రీచింగ్ ద హైవే. ఈ వర్షాల వల్ల బైక్ తీయడమే ఎక్కువ, దాంతోపాటు నైట్ రైడ్ చాలా మిస్ అయినా. నైట్ రైడ్స్, పాప్స్ అండ్ బ్యాంక్స్ ఆర్ క్రేజీ. జస్ట్ ఎలాగో వర్షం లేదు కదా, దానివల్ల బైక్ తీసి వాష్ చేయించి నీట్గా వాష్ చేయించి చైన్ లూప్ చేయించిన ఆ గేర్ షిఫ్ట్స్ బట్టర్ స్మూత్ అవుతుండే. సో మన ఇంటికి హైవే దగ్గర అవ్వడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు బైక్ తీసి ఇలా హైవేకి వచ్చేయచ్చు. ఫిట్నెస్ ఎక్కువ ఉందనుకుంటా. బైక్ ఆపి చూపిస్తా చూడండి ఎంత నీట్గా ఉందంటే. ఐమ్ జస్ట్ లవింగ్ ద బైక్. యూ కెన్ జస్ట్ సీ ఇట్. చూడొచ్చు, క్లీన్గా వాష్ చేయించి తీసుకొచ్చిన. సో ఇట్ లుక్స్ గుడ్. ఈ యాంగిల్ కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు నాకు. ఐ హోప్ ద యాంగిల్ ఇస్ గుడ్ ఎనఫ్. ఈ యాంగిల్ కానీ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, మనం రీల్స్ చేసే కానీ మస్తుగా ఉంటుంది. సో రీల్స్ అవన్నీ చూడాలంటే యూ షుడ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. డిస్క్రిప్షన్లో పెట్టుంటా లింకు. అండ్ మోర్ అప్డేట్స్ కూడా దాంట్లోనే ఇస్తా. The bike rides are crazy. 100 feels like just 60 or 70. And yeah, ఈ బైక్ కొని ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది. And I'm really happy having this bike with me. This bike really taught me so much. అంటే ఈ బైక్ ముందు నేను 200cc లాస్ట్ తోలింది. 200cc పైన ఏ బైక్ తోలలేదు. 200cc బైక్స్ తర్వాత డైరెక్ట్గా నేను తోలిందంటే ఇదే బైక్ 650. అండ్ సూపర్ బైక్స్ అయితే తోలనే లేదులేండి, అది వేరే విషయము. అండ్ ఒక రకంగా చెప్పాలంటే నాకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయింది, ప్లస్ ఫాలోవర్స్ పెరిగింది ఇన్స్టాగ్రామ్లో నా జీటీ వల్లే. 1 year బ్యాక్ నా జీటీ రాకుండా ముందు
నా ఇన్స్టాగ్రామ్లో నేను 1K కూడా కొట్టింది లేదు. బట్ జీటీ వచ్చినాక 1K దాటింది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా. జీటీ రాకుండా ముందు ఆల్మోస్ట్ 1K ఏమో ఉండే సబ్స్క్రైబర్స్. బట్ జీటీ వచ్చినాక ఇప్పుడు ఎంత ఉందో కౌంటు అంత అయినరు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ బైక్. 1 year అయింది అండ్ ఐఎమ్ రియలీ నాట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ విత్ ద బైక్ అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద బైక్. ఎక్కడికైనా రైడ్ వెళ్ళని నేను, నాకు ఎప్పుడు చెయ్యలేదు. ప్లస్ ఎప్పుడంటే ఆఫ్ రోడింగ్లో కానీ హెవీ సాధించింది నాకు ఈ బైక్. ఐ రియలీ హ్యావ్ నో రిగ్రెట్ గెటింగ్ దిస్ బైక్. అండ్ యా, కొంతమంది కామెంట్ చేస్తారు ఇట్స్ జస్ట్ ఎ మిషన్, ఇట్స్ ఓవర్ రేటెడ్ అని. బట్ నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ ఓవర్ రేటెడ్, ఐ అగ్రీ విత్ దాట్. బట్ ఒకసారి మీరు తోలు చూడండి, ఆ ఫీల్ అనేది మీకు తెలుసుద్ది. ఓ రియాక్షన్స్ ఇలాంటి దగ్గర పవర్ స్లైడ్స్ అవుద్ది. ఏంద్రా ఇంత లేస్తుంది టుమ్ము. ఓకే స్లోగా వెళ్దాం. ఎక్కడ పట్టినా కపల్సే ఏంటిరా మీరు, మరి ఇలా తయారయ్యారు ఏంట్రా మీరు? జీటీని వేరే బైక్స్ కంపేర్ చేస్తారు కదా, వాళ్ళకి చూపిస్తా ఎందుకు జీటీ అని. Do you hear that? Do you hear that? That is what GT is meant for, man. యూజువలీ సూపర్ కార్స్లో మజల్ కార్ అండ్ ల్యాంబోర్గిని అన్నీ ఉంటాయి కదా. దానికి డిఫరెన్స్ ఏంటంటే, అదే మజల్ కార్ ఏంటంటే వెయిటెడ్ మిషన్. దానికి దీన్ని కంపేర్ చేస్తే ఇది స్పీడ్ వెళ్ళదు మజల్ కార్, ఎప్పుడైనా కానీ చూసుకోండి మీరు. అలాంటిదే జీటీ కానీ బైక్స్లలో. జీటీ తోలకుండా మీరు డిసైడ్ అయిపోతారు కొంతమంది, ఓవర్ రేటెడ్ అది ఇది ఏమేమో అంటారు. బట్ రియల్ ఫ్యాక్ట్ వచ్చేసి తోలిన వాళ్ళు ఎవరు కానీ ఇష్టం లేదని చెప్పరు జీటీని. అండ్ ఇట్స్ టఫ్ టు హ్యాండిల్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ టఫ్ టు హ్యాండిల్. చూసుకొని తోలాలి, ఎందుకంటే ఏ ఎలక్ట్రానిక్స్ ఉండవు ఈ బైక్స్లో. ఆబ్వియస్లీ 650cc అన్నాక ఎలక్ట్రానిక్స్ కొంచెమైనా ఉండాలి, బట్ ఇట్స్ రియలీ నాట్ రిక్వైర్డ్ టు దిస్ బైక్ ఐ ఫీల్. నాకు ఇలాంటి బైక్సే ఇష్టం, ఎందుకంటే రెట్రో స్టైల్లో ఇలాంటి స్పీడోమీటరు మనం యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఆ స్పీడోమీటర్ పైకి వెళ్తుంది కదా, ఆ ఫీల్ ఉంటుంది, మజా ఇస్తుంది అనుకోండి. చూడండి ఆ స్పీడోమీటరు ప్లస్ ఆర్పిఎం రెవింగ్ అప్, ద బెస్ట్ ఫీలింగ్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ నైట్ డ్రైవ్స్ ఆర్ రైడ్స్, ఎప్పుడన్నా నేను నిద్ర వచ్చింది అనుకోండి, ఎక్కడైనా ఆపుకొని పడుకోండి ఫస్ట్. ఎందుకంటే హెవీ రిస్క్ ఉంటుంది, బ్లైండ్ స్పాట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని దగ్గర లైట్స్ ఉండవు. ఈ హైవేస్ కాబట్టి లైట్ ఉంది, కొన్ని హైవేస్ దగ్గర లైట్స్ కూడా ఉండవు, బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. ఎలా అంటే అలా బైక్స్ వస్తుంటారు విలేజెస్ ప్లేస్ దగ్గర అంతా. సో కొంచెం చూసుకొని వెళ్తే మీకు సేఫ్టీగా ఉంటుంది. ఐ డోంట్ ప్రిఫర్ నైట్ డ్రైవ్స్, అంటే లాంగ్ డ్రైవ్స్. షార్ట్ రైడ్స్ అయితే వెళ్ళిపోవచ్చు, బట్ లాంగ్ డ్రైవ్స్ రైడ్స్ అన్నీ కొంచెం కష్టం. సో ఈరోజు మన బ్లాగ్లో పెద్ద కంటెంట్ ఏమి ఉండదు, జస్ట్ నైట్ డ్రైవ్, రైడ్ విత్ ఆర్జీటీ. అండ్ మీరు కూడా విర్చువల్గా ఫీల్ అవుతారు కదా బైక్ని అని రైడ్కి తీసుకొచ్చిన. ఇట్ వాస్ టూ గుడ్ అంటే టూ గుడ్. ఓ హైవే ఓపెన్ చేసిండ్రు, లాస్ట్ టైం క్లోజ్ ఉన్నింది. ఓ నైస్, నెక్స్ట్ టైం నుంచి ఇలానే వెళ్ళిపోవచ్చు అలా అయితే. ఓ గుడ్. చెన్నై హైవే ఇది యాక్చువల్లీ స్ట్రైట్కి వెళ్తే చెన్నైకి వెళ్ళిపోద్ది. అక్కడక్కడ డైవర్షన్స్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అవ్వలేదు, ఇంకా కొంచెం టైం పట్టుద్ది.
ఫినిష్ అయ్యాకి. మొన్నటిదాకా నిన్న నేను బ్లాక్ చేసేకి వచ్చినప్పుడు అక్కడ రోడ్ క్లోజ్ ఉంటాయి, ఇప్పుడు రోడ్ ఓపెన్ అయింది. దట్స్ నైస్, దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ ఫాస్ట్. యాక్చువల్లీ ఎయిర్ ఫిల్టర్ వేపిద్దాం అనుకుంటున్నా, 2 మైండ్స్లో ఉన్నా వేపిద్దామా వద్దా అని. బిఎంసి చూసినా కానీ ఎందుకో వద్దనిపిస్తుంది. వే టు స్పీడ్ ఉండింటే బాగుండు, బట్ వే టు స్పీడ్ ఎక్కడా దొరకట్లే ఎయిర్ ఫిల్టరు. సో అందుకే ఆలోచిస్తున్నా వేపిద్దామా వద్దా అని. వే టు స్పీడ్ దొరికితే యాక్చువల్లీ వేపిద్దామని ఫిక్స్ అయినా, బట్ దొరకలేదు ఇక్కడ స్టోర్స్లో అడిగినా. సో చూద్దాం ఏమవుద్దాం. So yeah, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram for more updates. So yeah, thank you for watching. Bye. నైట్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో టోల్ దగ్గర. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఈ టైంలో టోల్ దగ్గర. బెంగళూరు అంటేనే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటేనే బెంగళూరు, అలా అయిపోయింది ఇప్పుడు.